హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని మా ఛానల్ ని ఇంతగా ఇష్టపడి చూస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 36 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా యూడుర్రి దోస్తులు. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టుర్రి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా దోస్తులు హైప్స్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వారి వీడు ఇవరిదాకా మన దగ్గరనే ఉండే కదా, ఏమో బండేసుకొని మూతాంకర పెట్టి స్పీడ్ గా ఉరుకుతాండు. వీడు ఎటు పోతాండు ఏమోరా, వాడేడ పోతాండోపా. వానికి ఎన్ని పనులుండయి? ఇక పెళ్ళే పెట్టుకునే వానికి పని ఉండదా, పాట ఉండదా? ప్రియురాలు రమ్మన్నదో లేకపోతే ఉంచుకున్నది రమ్మన్నదో. అంతేనారా? అరిగా నాకు ఆకలి పాడైతుంది. నేను పోయి అన్నమన్నా తింటా. పాపా నేను కూడా పోతా, నాకు కూడా ఆకలి అవుతుంది. అమ్మయ్యా, నేనైతే అనుకున్న పని అయితే పోయి చేసొచ్చిన. ఇక ఏమైతే అది గాని వాని పెళ్లి క్యాన్సల్ కావాలి. వాని పెళ్లి క్యాన్సల్ అయితేనే వాడు కాళ్ళు ముక్కుకుంటా నా దగ్గరికి వస్తాడు. అప్పుడు వానికి నేను గుర్తుకొస్తాయిగా. ఎవ్వరు దొరకకపోతే నేను గుర్తు రానా? నేను గుర్తు వచ్చినప్పుడు వాని సంగతి చెప్తా. అబ్బబ్బా, మంచిగా బిల్డింగ్ చూసి వాళ్ళని చూసి ఒక్కతే బిడ్డ అని మంచిగా పాడతా ఆస్తత్తది అంతస్తత్తదని వాడు సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాడేమో. నేనేనా ఉండనిచ్చేదాన్ని? అన్నద్దని దా బక్కదాన్ని చేసుకుంటాను పోతాడా వీడు? ఇప్పుడు నా కడుపు నిండా సంతోషమైతాంది. ఇప్పుడు తిన్నా పేన పడుతుంది, పండుకున్నా మంచిగా నిద్ర పడుతుంది. మా వాళ్ళు రావడానికి ఇంకా గంట టైం ఉన్నది. కాసేపు అట్లా ఒరగనన్నా ఒరుగుతా. ఏదో నన్ను అన్నారు, తిట్టినా కొట్టినా ఇక వీళ్ళ దగ్గరనే పడుండు తప్ప నేనేడిపోతా. ఏదో అంటారు మళ్ళా దగ్గరికి తీసుకుంటుర్రు. అదే ఇంకొకళ్ళు అయితే ఇట్లా చేద్దురా నన్ను. మా అమ్మ మా నాన్న మంచోళ్ళు కాబట్టే నన్ను దగ్గరికి తీసుకుంటుర్రు. వీళ్ళని కూడా అర్థం చేసుకొని నేను మంచిగా ఉండాలి. ఏమన్నా కూడా పట్టించుకోవద్దు. శ్వేత దొంగముండా, శ్రీను వచ్చినవా? సిగ్గులేందానా? అసలు నువ్వు ఏమనుకుంటున్నవే? నా జీవితాన్ని ఏం చేస్తా అని అనుకుంటున్నవే? చెప్పే. ఏయ్, నా మీద చేతెయ్యి, నన్ను పట్టుకో వద్దు అని అనా. కానీ కోపంతో కొట్టాలని అనుకున్నావనుకో, నిన్నింకా ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడనే కొడతా. నన్ను తక్కువ అంచనా వేసుకున్నావా? అవునే దొంగముండా, నా జీవితాన్ని ఇట్లా నాశనం ఎందుకు ఎత్తున్నవే? నీ ఇచ్చ నువ్వే కావాలని నా లైఫ్ లోకి వచ్చినావు, మళ్ళా నీ ఇచ్చ నువ్వే నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నీకు కొంచెమన్నా క్షమధర్మము అనిపిస్తలేదానే? చెప్పే. నేను ఫస్ట్ నిన్ను గెలికినా, నువ్వు నన్ను గెలికినవా? అసలు నా బతుకును మొత్తం తారుమారు చేసినవేందే? నేను చేసిన చిన్న తప్పుకు నా బతుకునే మొత్తం ఆగం చేస్తున్నావు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఎట్లా మాట్లాడినావు, నా గురించి నువ్వు ఎట్లా చెప్పినావు? బరాబర్ చెప్తా. అది దొరికిందని నన్ను వదిలిపెట్టి నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటాను రెడీ అవుతే నేనెట్లా ఊకుంటా అనుకున్నావురా? నువ్వు నా ముఖం చూడకున్నా మంచిదే, నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే. ఈ పెళ్లి కానియ్యద్దు అనే పట్టుబట్టిన నేను. అవునాయే, నువ్వు నా మీద పట్టుబట్టినావు కదా, ఇప్పుడు నేను నీ మీద పట్టుబట్టడానికి వచ్చిన. ఏదైతుందాయే, నిన్ను చంపే నేను పోతా. జైల్లోకి పోయినా మంచిదే. చంపురా, నీతోటి గానే కాదా పని. నిన్ను నేను చంపుతా గాని నన్ను నువ్వు చంపుడు ఎక్కడిది? అవురా సిగ్గులేనోడా, నాతోటి పన్నెయి తిరిగినయి నాతోటి ఉన్నాయి గుర్తుకొస్తలేవారా నీకు? అయినా అంత ఈజీగా నువ్వు నన్ను ఎట్లా మర్చిపోతున్నావురా? ఈ గురించి నేను మొగుణ్ణి పిల్లల్ని కూడా కాదనుకొని నోరు మూసుకొని ఉంటున్నారా? ఆ సొంటి దాన్ని నన్ను ఏడ దెబ్బ పెట్టాలో ఆడ దెబ్బ పెట్టినవు. నేనెట్లూకుంట్రా?
నిన్ను చంపుతానే ఇప్పుడు, నిన్ను వదిలిపెట్ట నేను. దేనికిరా నువ్వు నన్ను చంపేది? నన్ను చంపుతున్నావు, నేను దన్నా అని అనుకుంటున్నావా? ఎగబడ్డా ఆడిదానా, ఎంతకు తెగిచ్చినవే, నా జీవితాన్ని సర్వనాశనం చేసినావు కదనే, నాకు పెళ్లి కాకుండా చేసినావు కదనే. నేను పెళ్లి చేసుకోకుండానైనా ఉంటాగాని నీలాంటి దరిద్రపుదాన్ని నేను అంట పెట్టుకోను. ఛీ, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా కూడా ఒకటేనే. నువ్వు కూడా నాకు కుక్కతోటి సమానమేరా. ఇన్ని రోజులు నీ మీద ప్రేమ పెంచుకున్నా, నీ మీద ప్రేమ ఉండే నిన్ను కావాలని కోరుకున్నారా. కానీ నీలాంటి దరిద్రుణ్ణి ఎందుకు నేను ఇట్లా ఇంత పిచ్చిగా ప్రేమించినా అని ఇప్పుడు బాధపడుతున్నా. నన్ను వాడుకొని సర్వనాశనం నా జీవితం చేసినావు కదా, నీ జీవితం కూడా నేను అట్లనే చెయ్యాలని అనుకున్నా, చేసినా. అంతే, ప్రేమ లేదు, దోమ లేదు, ఏది లేదు. నువ్వు అనుభవించాలే. నువ్వు నన్ను తప్ప ఇంకో ఆడదాంతోటి నువ్వు ఉండు నాకు ఇష్టం లేక, నాకు అంత పిచ్చి ప్రేమ ఉండి నేను ఈ పని చేసిండ్రా. కానీ కొంచెమన్నా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటలేవు. చూసినావా, నువ్వేం మనిషిరా ఇక? దొంగముండా నడువు, ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంటికి తీసుకుపోతా. నాదే తప్పంతా, విందే తప్పు లేదు, నేనే తప్పు చేసినా. నేను వీని పెళ్లి క్యాన్సల్ చేయాలన్నట్టు మీకు ఎక్కించుకుంటా చెప్పినా కానీ శ్రీనుది ఏ తప్పు లేదు అని నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఎప్పుదురా. చెప్పకపోతే మాత్రం ఏం చెయ్యాలో నేను అదే ఎత్తా. బాంచత్ ఏమైనా మంచిదే. ఇక ఏం చేస్తావో నేను వచ్చి వాళ్ళకి ఎందుకు చెప్తారా? నేను కావాలనే పెళ్లి క్యాన్సల్ చేపించిన, నేను వచ్చి వాళ్ళతోటి ఏం మాట్లాడతారా? ఏంటే గిడికొచ్చిండు అంటే మీ బిడ్డ ఎంత పని చేసిందో తెలుసా? మీ బిడ్డను చంపుదామని వచ్చినా. దేనికి? ఏమైంది? ఇది సచ్చేది జావక నన్ను కూడా చంపుతుందా అంటే, నేను ఎంత మంచిగా చెప్పినా కూడా ఇది వింటలేదు. నాకు పెళ్లి సంబంధం ఓకే అయింది. ఇది నా అత్తగారి దగ్గరికి పోయి నీ అల్లుడు గిట్ల చేసిండు, గిసోని సంగతి నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మొత్తం నన్ను బోల్తా కొట్టిండు. ఇప్పుడు మీ బిడ్డని చేసుకోవడానికి రెడీ అవుతుండని నా పెళ్లి ఎతగొట్టి వచ్చింది అల్లి ఆడిది. ఏంది? అవునా అంకుల్, అందుకే నేను దీన్ని చంపుదామనే వచ్చిన. ఇది నా జీవితంతో ఎన్ని రోజులు ఆడుకుంటది, మీరన్నా ఎప్పుర్రి కొంచెం. నిన్ను ఇంట్లోనే ఉండుమని మేము పనికి పోయినాం కాదనే, ఇంతలోపే ఏడికి పోయి వచ్చినావు. అయినా వాళ్ళ అడ్రస్ దీనికి ఎట్లా తెలుసు? అదే కదా నాకు అర్థమైతలేదు. ఇది ఇప్పుడు నా పెళ్లి క్యాన్సిల్ చేసింది, నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరే ఎప్పుర్రి. ఎందుకే ఇట్లా చేసినావు? దొంగముండా, నీ జీవితమే నాశనం అయిపోయింది. ఆ పోరన్ సందాల వాడెవతనో వేసుకొని ఉంటానంటే వాణ్ణి కూడా నువ్వు ఎందుకు చేసుకొని ఇస్తలేవు? అవునే అమ్మా, నా జీవితం నాశనం చేసినోడు జీవితం కూడా నాశనం కావాలి కదా. వాడెందుకు మంచిగా బతకాలి. అయితే ఇద్దరిది నాశనం కావాలి, లేకపోతే ఇద్దరిది మంచిగా ఉండాలి. వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినోడు, నన్ను లేపుకొని పోతా అని చెప్పినోడు వేరే దాన్ని పెళ్లి ఎందుకు చేసుకుంటున్నా అనుకుంటున్నావు? దానికి ఆస్తుంది, బిల్డింగ్ ఉంది, మంచిగా దాన్ని వేసుకొని ఉండొచ్చు సుఖంగా అని వీడు సుఖానికి మరిగిండు. మరి అంతకు ముందు నాతోటి ఎందుకున్నాడు? అడుగుర్రమ్మా. ఎందుకున్నానా? నువ్వు చేసినవే అంతా. నన్ను మరిది అని చూడకుండా వదిన అని విలువకు అని చెప్పేసి నన్ను మొత్తం బోల్తా కొట్టి నీ మైకంలకు తీసుకుపోయినావు. నాకు బుద్ధొచ్చి నువ్వు వద్దు, నా బతికేదో నేను బతుకుతా అని, నేను బతుకుతా అంటే కూడా నన్ను బతకనిత్తలేవు. సిగ్గులేనాడదానా, పోరగాళ్ళు ఉన్నారు, నీకు సిగ్గు అనిపిస్తలేదా అని అప్పుడు నువ్వే తప్పు చేసినావు. ఇప్పుడు ఇంకా తప్పు చేస్తున్నావు, పురుగుల పడి సత్తావు, నాశనం అయిపోతావు. నువ్వు ఏమనుకుంటున్నావో ఆంటీ, నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు ఇది నాతో వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఆయనదే తప్పు లేదు, నేనే తప్పు చేసిన, ఈయన మంచోడే, ఈయన పెళ్లి క్యాన్సిల్ చేయాలని నేను ఇట్లా చెప్పినా మీకు అని చెప్పుమనుర్రి. అట్లయితేనే నేను ఊకుంటా, గానీ లేకపోతే ఎంతకైనా తెగిస్తా. దీన్ని ఏం చేయడానికైనా కూడా నేను వెనకాడయిగా. నా కాళ్ళ మీద పడి నువ్వు తప్పైందే, నిన్నే పెళ్లి చేసుకుంటా, మనిద్దరం కలిసి ఉందామని నా కాళ్ళ మీద వడురా సిగ్గులేనోడా. అప్పుడైతేనే మన జీవితాలు మంచిగుంటాయి. నీలాంటి దాన్నానే నేను పెళ్లి చేసుకొని నీతోటి ఉండేది. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నాకంటే ఎన్ని సంవత్సరాలు పెద్దదానివి నువ్వు. ఏదో నాకు తెలుసో తెలియకనో నేను నీతోటి తప్పు చేసినాక కూడా నీకు మొగడు ఉన్నాడని సిగ్గుండక, నీ మొగంతో ఉండక నన్ను కావాలని నా జీవితం నాశనం చేస్తున్నావు. నేను మాత్రం ఊకోను, మర్యాదగా చెప్తున్నా. చక్కగా పోయి వాళ్ళ ఇంట్లో నువ్వు క్షమాపణ అడిగి ఉన్న నిజమంతా చెప్పేసి అత్తవా,
లేదు అని అంటే నా చేతుల్లో జత్తవా రెండే. పోయే పోయే, నీ జీవితం అంటే నాశనం అయిపోయింది, ఆ పొలగాన్ జీవితం ఎట్లనన్నా ఉండని పోయే. మీరు కుర్రి, నేనెందుకు పోతనే? నేను అస్సలకే పోను. నేను కావాలనే పెళ్లి క్యాన్సల్ చేపించిన, ఇంకా మళ్ళెందుకు పోతా? వీనికి బుద్ధ రావాలే, బుద్ధొచ్చి వీడు మారాలే, నా దగ్గరికి రావాలే, ఆ రోజు ఖచ్చితంగా అత్తది. నేనానే సావనైన సత్తగని నీ అసొంటి దాని దగ్గరకైతే నేను అస్సలకే రాను. అవుమోగోడా, దానికంటే తెలివి లేదు. నిన్ను బుట్టలేసుకోవాలని చూసినప్పుడు నీకు కొంచెమన్నా ఏ మాటకి అనిపించలేదా? దానికి దానెత్తు పిల్లలున్నారు, అవసరమా దాంతో నాకు అన్ని అనిపించలేదా? మరి నీకు నీ అవ్వకో నీ అయ్యకో అప్పుడే ఎప్పుదే అయిపోవు కదా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు ఎంబడబడ్డది నాది. 3 నెలలకు నేను దీనికి టెంప్ట్ అయినా, అర్థమవుతుందా? 3 నెలల నన్ను ఎట్లా ఆటాడిచ్చిందో మీకేం తెలుసు? అయినా ఇసొంటి ముండలు ఏబట్టి మంచి మంచి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇసొంటి ముండలు ఉండద్దు లోకంలా. దొంగ ముండ దొరకవానే నాకు. నిన్ను సంపంది, నిన్నేదో ఒకటి చెయ్యంది, నిన్ను అస్సలకే ఊరుకోను. నా జీవితం సంఖ నాకు పిచ్చినవు. నీ బతుకు ఎడా. నా బతుకునంటే నీ బతుకే చెడుతుందిరా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నాకు నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఇట్లా ఏపిచ్చినా అనేది ఒక్కసారి బుర్రలా ఆలోచించి నా మెడల తాళి కట్టురా. నీ జీవితం నా జీవితం బ్రహ్మాండంగా ఉంటది. ఏం చేసుకుంటావో చేసుకో, నేను అస్సలకే భయపడా. అన్నిటికీ తెగబడ్డా బరిదేగించినాయిగా. నా జీవితం అనేది అయిపోయింది అన్నట్టే ఫీలింగ్ లా ఉన్నా. ఏం జరిగినా ఇక నేను అస్సలకే భయపడేదాన్ని కాదు, వెనుకకు తగ్గేదాన్ని కాదు. తెగబడ్డాడిదానివి నువ్వు. నీలాంటి తెగబడ్డ ఆడోళ్ళు ఏబట్టాయి కదా మాలాంటి మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మీలాంటి మొగోళ్ళు ఉండపటికే ఆడోళ్ళు అట్లా బరిదేగించుతారు. అదే ఆడోళ్ళు గెలికినప్పుడు మొగోళ్ళు గెలికినప్పుడు మాకు పెళ్ళాలున్నారు, మాకు మొగుళ్ళు ఉన్నారని ఉంటే ఇంతటి దాకా రానే రాదు. అప్పు ఇద్దరు వేసిర్రు, ఇప్పుడు ఇద్దరు అనుభవించిర్రు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పది అన్నట్టు ఇక అనుభవించుర్రి. నేను మాత్రం దీనిని అస్సలకే వదిలిపెట్టా. మీరు ఇప్పుడు ఏమనుకున్నా మంచిదే, నా గురించి మీరు ఏం చెప్పినా మంచిదే. దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేస్తావురా, ఏం చేస్తావో అది చేసుకోపో. నీ చాతనైంది, నా చాతనైంది నేను చేస్తా. ఏ మనిషివే, మళ్ళీ నా దగ్గరికే వస్తావు పోరా. నా కాళ్ళు మొక్కి నా మెడల తాళి కడతావు అని అంటావు. ఆ రోజు రాకపోతే ఏమైందని అడిగిగా. ఆడదానా, నువ్వు ఉన్న కాడుండక వానత్తగారింటికి పోయి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంది? లొల్లి లేంది, ఈ పెంటేందే? మేము రోజంతా పని చేసుకొని బతకటోళ్ళం, నువ్వు మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నావు కదా. అమ్మా, మీరు అస్సలు టెన్షన్ పడకుర్రి, మీరేం రంది పెట్టుకోకుర్రి. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అయిపోయింది నా జీవితం, అయిపోయిన దాని గురించి బాధ కాదు. నేను జీవితాన్ని ఎట్లా చేసుకుంటా అనేది కూడా మీకు అనవసరం. ఇక్కడ నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మరి నేను లేను, నా పిల్లలు ఏం తింటారు అనేది కొంచెమన్నా రంది ఉందా అనే నీకు? ఆ రంది ఉంటే ఇది గీనెంబడ పడుతుందా? ఆ రంది రేఖనే కదా ఇది వీనెంబడ పడ్డది. నాకన్నా పానం విలవిలా కొట్టుకుంటుంది పిల్లలను చూడాలని, పిల్లల దగ్గరికి పోవాలని. వచ్చినప్పటి సీను సీను అని వీని చుట్టే అజ్జేస్తావు, వీనిదే చదువుతావు గాని నా పిల్లలని ఒక్క మాట అన్నావే నువ్వు. అబ్బా, ఎంత దిగబడ్డవే. నా పిల్లలు నా దగ్గరికి ఎట్లా రావాలో అట్లనే వస్తారమ్మా. పిల్లల గురించి టెన్షన్ మీరు వదిలిపెట్టండి. నువ్వు మనిషివా అనే నీ ముఖమే చూడద్దు, నా ముంగట కనిపించకు నా కండ్లకు. నడు. ఇక్కడ ఉంటే మనం చచ్చేటట్టున్నావు, ఇది కూడా చచ్చేటట్టే ఉన్నది. ఏందే మనకి బాధ, ఏందే మనకి గోస. ఏం చేద్దాం, భరించక తప్పది. డాడీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి డాడీ. ఏంటిదమ్మా వినేది? నీ జీవితం నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుంటా అన్నా కూడా నేను అట్లా కానియ్యా. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. అట్లాంటోడు నీ జీవితంలా ఉండు కరెక్టు కాదు, అర్థమైందా?
రేపటి రోజున నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకా వేరే తప్పు కూడా వేయచ్చు. నువ్వు మాకు ఏం చెప్పినావు? ఆయనే వేరే ఒక అమ్మాయిని స్కూల్ టైం నుండి లవ్ చేస్తున్నాడట, ఆ అమ్మాయిని చేసుకుంటాడట అని ఫస్ట్ చెప్పినావు పెళ్లి క్యాన్సల్ అయినప్పుడు. మొన్నేం చెప్పినావు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి అయిపోయిందట మొన్ననే డాడీ, ఇక అందుకే ఈ పెళ్లి నేను ఆయనను చేసుకుంటా, మంచిగా ఉన్నాడు కదా అబ్బాయి అని అన్నవా లేదా? అందుకు నేను ఒప్పుకున్నా, సరే నా బిడ్డ ఇష్టం కాదని. గాని దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకపాయే. ఆమచ్చి చెప్పేదాకా పెళ్ళయింది, దానికి 2 పోరగాళ్ళు ఉన్నారు, ఉండంగా వీడు దాన్ని గెలికిండు అని అంటే రేపు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకో దాన్ని గెలకడు, ఇంకో దాన్ని ఆగం చెయ్యడు అన్న ఏంటిది? అప్పుడు గ్యారంటీ ఏంటిది చెప్పు? అప్పుడు నువ్వు వచ్చి ఇంట్లో కూర్చొని ఏడతా అంటే నిన్ను ఓదార్చుకుంటా ఉండమంటానవా మమ్మల్ని? అద్దో, ఈ పెళ్లి అవసరమే లేదు, ఈ పెళ్లి అనేది క్యాన్సల్. వానితోటి ఫోన్ గాని ఏది గాని మాట్లాడినా మాత్రం నేనైతే ఊకోను, ఇదే బిల్డింగ్ మీదకే దుంకి సత్తా చెప్తున్నా. ఈ జీవితం బాగుండాలి, మా జీవితం మంచిగా ఉండాలి అని అంటే అంతకైనా అందంగా ఉన్న మొగోడిని తీసుకొస్తా. ఈ ఆస్తి అంతా వాని పేరు మీద రాసినా మంచిదే, నువ్వు సుఖంగా బతుకుడే మాకు కావాలి. అసొంటి చెడిపోయినవా బాడకవుతోటి అవసరం లేదు, అర్థమైతుందా? చెప్పేది ఇని నోరు మూసుకొని ఉండు. ఈ ఫోన్ ఏది దేపో. నేనేం చెయ్యతి డాడీ ఫోను, ఇంకా నువ్వు గింత ఘోరంగా మాట్లాడినాక నేను ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తా? చక్కగా ఫోన్ తెచ్చి నా రూమ్ లా పెట్టు. ఫోన్ కూడా నీ దగ్గర ఉండు అవసరం లేదు. అంత వేస్ట్ గాని పెళ్లి చేసుకుంటా అంటుంది. అవ్వా అమ్మో, ఇక మా డాడీ ఒప్పుకునేటట్టు లేడు. శ్రీను, ఇక నీకు నాకు అయిపోయిందిరా. నీకు నాకు పెళ్లి కాదు. నువ్వు మారినావు, మంచిగా ఉంటున్నావు నాతోటి, కానీ నిన్ను వేసుకునే అదృష్టం నాకు లేదు. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఇప్పుడు నేను కూడా మేబీ అనుభవించాల్సే వస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం రా, కానీ ఏం చేయలేను. ఐ మిస్ యూ శ్రీను, ఐ మిస్ యూ. అబ్బా, ఏం జీవితం ఇది! ఛీ, నా జీవితంలో మన్ను. తెలుసో తెలియకో ముందు సంబరపడి నేను చేసిన తప్పుకు ఇప్పుడు గింత పెద్ద శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఒక్క ఆడదాని వల్ల నా లైఫే మొత్తం స్పాయిల్ అయిపోయింది. మంచి మనసున్న మానసను కూడా నేను చేసుకోలేకపోతున్నా, ఆమె కూడా దూరం అయిపోతున్నా. నా బతుకునే నాశనం చేసిన ఆడదాన్ని ఏం చేసినా కూడా పాపం లేదు. ఎందుకే శ్వేత, నీ జీవితం నాశనం చేసుకున్నది కాక నా జీవితం కూడా నాశనం చేసినావు. నువ్వు నీ మొగన్ని పిల్లల్ని పట్టుకొని ఉంటే అయ్యే పోవు కదనే. నేను నాకు ఉన్న ఆమెను చేసుకొని ఉందును. ఇప్పుడు నా కన్న అమ్మకు బాధే, నా తోడబుట్టిన అక్కకు బాధే, నాకు బాధే. అసలు నా బతికేందే నాకు అర్థమైతలేదు. మానస ఎంత బాధపడుతుందో. నేను మారినా అని ఆమె సంతోషపడ్డది. ఇప్పుడు వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళ నాన్న పెళ్ళే క్యాన్సల్ చేసిండు. దీనివల్ల నీకేం లాభం వస్తుంది? నువ్వేం సాధించుతావే? దొంగ మొగబ్దానని సావు అయ్యా. మనసుకు ఒకసారి ఫోన్ చేద్దాం. అబ్బా, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తుందో? హలో మానస. శ్రీను, అయిపోయింది, ఇక నాకు ఫోన్ చెయ్యకు. మా నాన్నకు తెలిసిపోయింది. మా నాన్న నిన్ను వద్దు అనంటే వద్దు అని అంటుండు. నేను సావనైన సత్తగాని నిన్ను అసొంటోని చేతిలో పెట్టా అని అంటుండు. నేను మారిన మానస, నేను మనస్ఫూర్తిగా నిన్ను వేసుకోవాలని అనుకుంటున్నా. నేను పూర్తిగా మారిపోయిన మానస, నన్ను మార్చేలాగా చేసినావు నువ్వు, నేను మారిపోయేలాగా చేసిన దేవతవు నువ్వు. ఇప్పుడు నేను ఎట్లా చెప్పు? నాకు నువ్వు కావాలి మానస, ప్లీజ్. నువ్వు కావాలని అంటున్నావు, కానీ నేనేం చెయ్యలేను. నాన్న బాగా సీరియస్ అవుతుండు. ఇప్పుడు కూడా పోయి కన్విన్స్ చేయడానికే ట్రై చేసిన, కానీ డాడీ అస్సలకే ఒప్పుకుంటలేడు శ్రీను. మరి నేను ఏం చేయాలి మానస? రేపు మా ఊళ్ళను తీసుకొచ్చి మీ నాన్నతోటి ఒకసారి డైరెక్ట్గా మాట్లాడల్లా. అయినా ఒప్పుకోడు శ్రీను. మీరు వచ్చి తిట్లు పడేది బదులు సప్పుడేక నన్ను మర్చిపోయి నిన్ను మర్చిపోయి నేను ఉన్నది నయ్యం. ప్లీజ్ మానస, అట్లా అనకు, నీకు దండం పెడతా. రేపు ఒక్కసారి అయితే వస్తా, లాస్ట్గా వచ్చేసి అడిగితే మీ వాళ్ళు ఏమంటారో ఇక దాన్ని బట్టి నేను ఏం చేసుకోవాలో అది చేసుకుంటా.
ఇక నాకు బ్రతకాలని లేదు. ఆ దొంగ ముండ నా జీవితం నాశనం చేయడానికే అది ఉన్నది. అది ఏ బట్టి నేను చచ్చిపోతా మానసయిగా. నేను చత్తనన్నా అది తృప్తిగా బతుకుతుంది కావచ్చు. అయ్యో శ్రీను, అట్లా మాట్లాడకు. ఇక మాట్లాడకపోతే ఏమున్నది నా బతుకు? ఎక్కడున్నావు? ఏం చెయ్యాలి ఏం అర్థం కాక బయట వేరే కాడ కూర్చున్నా నేను. ఇంటికి వెళ్ళు, మీ వాళ్ళతోటి మాట్లాడు ఒకసారి. రేపు పోయి మాట్లాడదామా అని. వాళ్ళు ఏమంటారో. సరే పోయి మాట్లాడదామనంటే ఒక్కసారి వచ్చి అడిగి చూడండి. సరే మానస, మానస మీ డాడీ వద్దు అని అంటే నా కోసం నువ్వు వస్తావా? మనం లేచిపోదాం. అమ్మో, ఆ పని నేను చెయ్య. నన్ను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిర్రు. నన్ను మంచిగా సాదుకున్నారు. వాళ్ళకు ఉన్నది నేను ఒక్కదాన్నే. వాళ్ళ మాట కాదని నేను నీతోటి వస్తే వాళ్ళు బ్రతకరు. వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం నాకు ఘోరం ఉంటది. నేను రాలేను శ్రీను. వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేస్తేనే ఓకే, లేదు అనంటే అంతే. నువ్వు అటు నేను ఇటు. సరేలే మానస. సరే. భగవంతా, అందుకే తప్పు చెయ్యొద్దు. చేసి ఇంత నరకం పడద్దు, ఇంత నరకం అనుభవించద్దు. అది ఎవరైనా మంచిదే. తప్పు చేస్తున్నప్పుడు తెలియదు, కానీ తెలిసినాక ఈ శిక్ష అనుభవించక తప్పదు. అబ్బా, అయ్యో నేను అనుకున్నా ఫస్ట్ నుండే ఏదో జరుగుతుంది అని అనుకున్నట్టే జరిగింది. అదే గాని ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు. ఏం చేసేది ఉన్నది, ఇంకేంది, అయిపోయింది. అంతా నిజాలు వాళ్ళకు తెలిసినాక వాళ్ళ బిడ్డను ఎట్లిత్తా అని మీరు అనుకుంటారు. వీడు అత్తున్నా అని అర్ధగంటాయే ఇంకా అత్తలేడు. వీడు ఎందుకు పంపిరు విన్ని? ఆడే ఆవేశం మీద ఉరికిండయ్యా. అట్లా ఉరికితే మీరు ఉరకనిస్తారా? పోయి పుష్కన అక్కడ ఏదన్నా ఏత్తాడు చేసినప్పుడు అప్పుడు బాధ ఎవరికి? వీడేదన్నా చేయవచ్చు, లేకపోతే వాళ్ళే తిరగబడి ఏమన్నా ఏత్తరు కావచ్చు. అప్పుడే వాళ్ళకు బాధ, మనకే కదా బాధ. అని గింత దయ్యం పడుతుందన్నట్టు పడుతుందని అస్సలు అనుకోలేదు. దానికి దాని మొగుని మీద పిల్లల మీద ఏ మాత్రం కూడా లేదు. వీణ్ణి పట్టుకొని అజ్జెత్తాంది. గట్లనే ఉంటది, తెగబడ్డ ఆడోళ్ళతోటి గట్లనే ఉంటది. వీనికి సిగ్గు ఉండాలి ఫస్ట్. ఇక నేనేమన్నా అంటే మళ్ళా నన్ను అంటాడని నేను సప్పుడేక నోరు మూసుకొని ఉంటున్నా. వీనికి బుద్ధి ఉందా ఏమన్నా? అది గట్ల ఎత్తందని ఒక్క మాట మనతోటి చెప్తే మనం అప్పుడే రాకి పెడుదుము. అంత అయిపోయినాక చెప్తే ఏం లాభం ఉంది? ఇప్పుడు ఏమైందిరా ఇంతసేపా? ఏం చేయాలి బావా? ఇంట్లోకి వచ్చి మెంటల్ లేత్తాంది. మెంటల్ లేసినా ఏం చేసినా ఏం చేసేది ఉన్నది కొడుక. ఇంకేంది అయ్యే పాయే. ఇంటికి పోయినవేమో, అది ఏమంటాంది? ఇంటికి పోయినా పొట్టు చంపినా నాకు తిక్కలేసి మాట్లాడితే అదేమంటాంది? నా జీవితం నువ్వు నాశనం చేసినావు, నీ జీవితం కూడా నేను అట్లనే నాశనం చెయ్యాలని అనుకున్నా, చేసినా. ఇప్పుడు ఏంది అన్నట్టు రూబాబ్గా మాట్లాడుతుంది అది. దానికి ఎంత రువాబున్నది, దాని అవ్వదని అయ్యలేరా? వాళ్ళు పనికి వేర్రో ఎటు వేర్రో నేను పోయినాక కాసేపటికి వచ్చిర్రమ్మా. ఇక వచ్చినాక వాళ్ళు ఒర్రెర్రు. వాళ్ళని కూడా నేను అన్నా గిట్లనా గట్లనా అని అన్నా. అయ్యా నాకు పిచ్చి లేచింది. అది మాటకు మాట అంటాందే అమ్మతోడు తెగబడ్డది. అది బాగా బరి తెగించింది. నీకుండాలిరా సిగ్గు, అసొంటలను నమ్మి అజ్జేయడానికి నీకుండాలే. అమ్మా రేపు మరి వాళ్ళ ఇంటికి పోదామా అనే? ఒకసారి మానస వాళ్ళ ఇంటికి పోయి మనం చెప్పేటిది చెప్పుదాం. ఇక తర్వాత వాళ్ళ ఇష్టం. నమ్మి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారేమో చేస్తారు, లేకపోతే లేదు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని పోతావురా? ఆ పిల్ల ఏడ్చుకుంటే ఎప్పనే పట్టే మా వాళ్ళు అద్దంటే అద్దంటుర్రని. నేను కూడా ఫోన్ చేసినమ్మా. ఇక అంటుంది కదా ఒకసారి అయితే వచ్చి పోతే తెలుస్తుంది కదా అని అంటుంది. అన్నదా ఇప్పుడు? అదే అమ్మా, ఇప్పుడు ఇంతకుముందు ఫోన్ చేసి మాట్లాడినా. రేపు పొద్దుగాలైతే ఒకసారి వచ్చి అడుగుర్రి వాళ్ళు ఏమంటారో. తర్వాత ఇక గంతే, వాళ్ళు ఓకే అని అంటేనేమో పెళ్ళి అవుతుంది, లేకపోతే క్యాన్సరే అన్నట్టు ఆమె కూడా ఏడ్చుకుంటా మాట్లాడింది. ఆ పొల్లకేమో నువ్వంటే ఇష్టమాయే. ఇక నువ్వు చేసిన కథలకు గిట్లుండే. ఏమోతి అమ్మ, నా బతుకు ఎట్లయితే ఉంటే అట్లయితుంది. బావా రేపు ఆఫీస్కి ఓకు, ఒకసారి అయితే పోయి వాళ్ళతోటి మాట్లాడదాం. వాళ్ళు ఓకే అని అంటేనేమో ఓకే, లేకపోతే లేదు బావా. ఇక ఏం చేద్దాం, నా రాతే ఇక్కడికి ఉంది అని సప్పుడేక ఉంటా. సరే పోదాం. సరే అన్నము తినవారా? అద్దమ్మా, నేను పడుకుంటా. సరే పారి బిడ్డ పందాం. రేపైతే ఒకసారి పోతాం మేము. పోయి అడిగత్తిగా వాళ్ళ ఇష్టం. సరేనే. నాకు తెలిసి వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో. నాకైతే ఒప్పుకోరని అనిపిస్తుంది. తర్వాత నా జీవితం ఏంది?
ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళైనా ఊర్లో ఎంక్వైరీ ఏపిస్తే పిల్లగాడు గిసొంటోడు అని అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది ఇక బతుకు. కానీ మంచి ఫ్యామిలీ, మంచి మనసున్న అమ్మాయి దూరం చేసుకోవాల్సి వస్తుంది. మానస మీద మొన్నటి నుండే కొంచెం కొంచెం ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. కానీ ఏం చేద్దాం, ఆమెకు నాకు రాసి పెట్టలేదేమో. దేవుడా, కాళ్ళు మంచిగానే ఇచ్చినావు, రెక్కలు మంచిగానే ఇచ్చినావు, అన్ని మంచిగానే ఇచ్చినావు. నా ముఖంలా కళను కూడా ఇచ్చినావు. నాకు కలర్ ఎందుకు ఇంత కర్రెగా ఇచ్చినావు? అబ్బా, ఈ కలర్ తోటి నాకు బాగా బాధ అవుతుంది. నేను తెల్లగేటట్టు చూడరాదు దేవుడా. నీకు 100 కొబ్బరికాయలు కొడతా. ఈ జన్మల జరగదు కావచ్చు. అంత కర్రెగైతే ఈ ఊళ్ళో ఎవ్వరు లేరు. ఈ ఫోన్ పాడగాను ఊకచ్చి పాడైతుంది. హలో, ఏంద్రా నీ బాధ ఏంది? ఏం లేదురా, ఇక రా ఒకసారి. ఇక రా అంటే ఏడికి రావాలి? నేను ఇక్కడ చెట్టు కింద కూసున్నా. నువ్వే రారా, నాకు కాళ్ళు గుంజుతున్నాయి. నేను ఇప్పుడు ఎటు వచ్చేటట్టు లేను. ఏ రారా కర్రోడా, పనున్నది. అరే రారా, నువ్వే ఇడికి. సరే అత్తా నావు. దాదా, ఇంకేమైనా పనా పాట? ఊకే నన్ను రిచ్ చంపుతాడు. ఇంటికాడంతా నిశ్శబ్దంగా ఉన్నది, ఎవ్వరు లేరా ఏంది? శ్రీను, ఓ శ్రీను. ఆ బంటి. లేరా ఎవరు శ్రీను గిట్లా? లేరు బంటి. ఎటు వేర్రక్క? పోయిర్రు, ఇవాళ మానస వాళ్ళ ఇంటికి పోయిర్రు. పోయేద్దాము, మరి మాట్లాడదాం, పోతే ఏమంటారు అని పోయిర్రు ఇప్పుడే. అయ్యో అవునా, సరే సరే. సరే బంటి. తిరుపతి మామ తాగుడు బంద్ చేసిండేమో, ఇక సప్పులు లేదు సర్లేదు. అమ్మతి తాగుతే తాగద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఏమిటికి తాగుడు తాగుడు పాడగాను. ఎందుకు వచ్చిర్రు మీరు? ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు? నా బిడ్డ జీవితం ఏం తెత్తా అని వచ్చిర్రు? అట్లా మాట్లాడకు బాబాయ్, ఏదన్నా ఉంటే మాట్లాడదాం. ఎవరు ఎవలకు బాబాయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మర్యాద కొద్దీ ఎట్లా వచ్చిర్రో అదే దారి పొంటనా ఓర్రి. మీకు మర్యాదగా చెప్తున్నా, మర్యాద దాటిందంటే మా అంతా మొనార్కులే ఉండరు చెప్తున్నాం. మమ్మల్ని మోసం చేసి మా బిడ్డను మంచిగా మీరు తలగబెట్టుకుందాం అనుకున్నారా? మాకు ఉన్న ఆస్తిని మొత్తం దొబ్బేద్దామని. అయ్యో మామయ్య, మేము ఏ రోజు అనుకోలేదు అట్లా చేద్దామని. ఎవర్రా నీకు మామయ్య? మామయ్య అని పిలిస్తే చెప్పందుకొని చంపుతామల్లా. నువ్వు ఏమనుకుంటున్నావో? నా బిడ్డ కూడా లంగ బిడ్డ మోపైంది. నా బిడ్డకు మరి ఏం ఎక్కిచ్చి చెప్పినవో లేకపోతే ఏం బుదరికిచ్చినవో నా బిడ్డను కానీ ఇంటికి వచ్చినప్పుడు గిట్లా నా బిడ్డకు ఏమన్నా పెట్టిర్రో? నా బిడ్డ జస్ట్ లవ్ చేసిండు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని చెప్పుట్లా నేను ఒప్పుకున్నా గాని ఓర్ని అవ్వ గిసొంటి కథ అని తెలిస్తే నేనెందుకు ఒప్పుకుందును? అయ్యో అన్న, అయిందేదో అయిపోయిందే. ఆమె చెప్పింది నమ్మిరు గాని అసలు ఆమె చెప్పింది నిజమే కాదు. అదే దొంగ బొడ్డి నా కొడుకును మొత్తం వలలా వేసింది. అయ్యో, లంగ ముచ్చట్లన్నీ మాకు చెప్పకుర్రి. మాకెవలేసొంటోళ్ళు అనేది అర్థమైపోయింది ఆమె మాటలనే. మరి అది నీ కోసము దాని మోగన్ని పిల్లగాళ్ళను వదులుకున్నదట. దాన్ని పెళ్లి చేసుకొని బతకరాదు. నా బిడ్డ చుట్టింత ఆస్తున్నది, ఆస్తంత మంచిగా ఆక్రమించుకుందాం అన్నట్టు నా బిడ్డ ఎంపడా పడుతుర్రు. ఏం తెలియని నా బిడ్డను అమాయకురాల్ని చేస్తామని అనుకుంటుర్రా? కాదు వదిన, కొంచెం ఆలోచించుర్రి. మనం ఇప్పుడు అన్ని మాట్లాడుకుంటేమి, అది చేసుకుంటేమి, పెళ్లి పెట్టుకుంటేమి. ఇప్పుడు ఇట్లా క్యాన్సల్ చేసుడేమన్నా కరెక్టేనా? ఈ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా మామయ్య, నేను చేసింది తప్పే కావచ్చు. కానీ మానస నాకు పరిచయం అయినప్పటి నా మనసు నా బుద్ధి మొత్తం మారిపోయింది. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్నట్టు నేను మారినా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన పెళ్లిని మీరు ఇట్లా క్యాన్సల్ చేసుడు కరెక్ట్ కాదు మామయ్య. మామయ్యానంటే నాలుక షీర్తా. గట్లా అనకు బాబాయ్, ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇద్దరైతే ఇష్టపడుతున్నారు కదా. ఇష్టపడుతున్నప్పుడు మనము ఒప్పుకొని పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. దాని మాటలు పట్టుకున్నారు. మీరు బాగా అంటుర్రు. రేపటి రోజున నేను ఇప్పుడు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా, వానికి ఇంకో ఆడిదాని మీద బుద్ధి పుడుతుంది. అప్పుడు నా బిడ్డను ఎగేసి తన్ని దాంతో పోతే నా బిడ్డ పరిస్థితి ఏంది? అప్పుడు వచ్చి మా దగ్గర ఏడ్చుకుంటే చెప్తే అప్పుడు మేమేం చేయగలుగుతాం? అందుకే అన్ని ఆలోచించే ఈ పెళ్లి అద్దని అనుకుంటున్నాం. మర్యాదగా ఇక్కడ నుండి ఓర్రి. మేము బూతులు ఇష్పెట్టదాకా చూడకుర్రి.
ప్లీజ్ మామయ్య ఒక్కసారి ఆలోచించండి. మానసను నన్ను దూరం చెయ్యకండి. మీ బిడ్డ పరిచయం అయినప్పటి నుండి నేను బాగా మారిపోయినా. నువ్వు మారు సావురా, మాకు పని లేదు. నీలాంటి చెడిపోయిన బాడుకవును నా బిడ్డకిచ్చి చేసుడు మాకు అస్సలకే ఇష్టం లేదు. రాజు, మర్యాదగా మీరు వెనుకకు తిరిగి పోర్రి. ఈ పెళ్లి క్యాన్సల్. మీతోటి మాకు సంబంధం అద్దు. మేం క్యాన్సల్ చేస్తున్నాం, అద్దే అద్దు. సరే బాబాయ్, మీకే అంతుంటే మేమేం చేస్తాం? వాడు మారిండన్నా కూడా మీరు ఇంటలేరు కదా. సరే అత్తమ్మ, వాళ్ళు గన్ని మాటలు అంటే ఇక్కడ ఎందుకిగా? అరా మానస, నువ్వన్నా మీ ఒళ్ళకు ఎప్పు మానస. నేను ఎలాంటోన్ని, మంచోన్నా కాదా చెడ్డోన్నా అనేది చెప్పు మానస. ఏ నడువు. ఆ బిడ్డ ఏంది చెప్పేది? నా బిడ్డను మోసం చెయ్యాలని అనుకున్నావు. అది పిచ్చిది, నమ్మింది నిన్ను అంతే. కానీ మేమట్లా నమ్మేటోళ్ళం కాదు. మాకు అన్నీ తెలుసు. అడతారా నడవరా, మెడలు బట్టి బయటకు నూకుమంటరా? పారా బామ్మది నడు. ఏందో వచ్చి అడుగుతుర్రు, మాట్లాడుతుర్రు. నీ అవ్వా అల్ల నీటి దరి దాపుర కూడా రానియకే. నేను ఉన్నా లేకున్నా బిడ్డది ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకో. సరే. నువ్వు బయటకు రాకమని చెప్పినామా, ఎందుకు వచ్చినావు? ఏమో అమ్మా, వాళ్ళు గంట మంచిగా మాట్లాడుతుంటే మీరు ఎందుకమ్మా వినడం లేదు? మోసం చేసేటోళ్ళు మెల్లగా మెత్తగా మంచిగానే మాట్లాడతారు. మోసపోవడానికి నువ్వున్నావు కావచ్చు గాని మేమట్లా లేము, అర్థమైందా? నీ జీవితం అనేది మాకు బాగా అంటే బాగా ముఖ్యం. నడు ఇంట్లోకి వా. ఇల్లు ఇంటి ముంగట కూర్చున్నా కూడా ఎవరు వెళ్తలేరేమే. ఏం చేస్తారు? ఇక పెళ్లి పనులల్లా బిజీ ఉన్నారు కావచ్చు. అయ్యో మల్లక్క, పెళ్లి ఎక్కడిదిగా? పెళ్లి లేదు, ఏది లేదు. ఎందుకే, ఏమైంది? ఈ శ్వేత పోయాట ఈ పిల్లగానికి పిల్లనిచ్చేళ్ళ ఇంటికాడ మొత్తం కథ అంతా చెప్పిందట. అబ్బో, ఈ బౌరూపులాడిదిగా మొత్తం ఏదో వేయాలన్నట్టు పోరన్ మీద పగబట్టింది. ఆయనతో పోయి చెప్తే పెళ్లి క్యాన్సల్ అని అన్నారట. మరి ఇయ్యల్లా పోదామని అన్నారు. పొద్దుగాల పోవచ్చు, అడుగుదాం మళ్ళా అని. అట్లున్నారవ్వా తెగబడ్డ ఆడోళ్ళు. ఆడోళ్ళంటే ఆడోళ్ళే వస్తారు కదా. ఏమైందే ముచ్చడా? ఏం చెప్పాలి నర్సవ్వ, వాళ్ళు అద్దని అంటున్నారు. వాళ్ళకు ఈ పెళ్లి ఇష్టం లేదట, ఇక అద్దని చెప్తున్నారు. అయ్యో, మంచి సంబంధం ఆయన పోయింది. నా కొడుకు బాగా రంది పడతాండు. ఇక్కడ దించిండు, షాప్ కాడికి పోతా మీరు ఓర్రి అని చెప్పిండు. ఇక వాడు బాగా రంది పడుతుండు. నాకు పిచ్చిలేత్తాందే నర్సవ్వ, ఏం చేసుడే? మంచి సంబంధం, నా కొడుకు మారిండు అని సంబరపడే వరకు గిట్లయిపోయే. కలకల తలిగి దొంగముండ సత్తదే నర్సవ్వ. ఇది బాగా రోజులేమో బతకది, అది సర్వనాశనం అయిపోతుంది. మరి ఏం చేస్తావు? గట్లా ఎవరికైనా పోయి చెప్పే వరకు ఏ తల్లి తండ్రికైనా భయమే అవుతుంది కదా. అయ్యో వీళ్ళు గిట్లా అంటుర్రు ఏంది అని. గదే పాపం బాగా బాధపడుతున్నట్టున్నది. ఎదిగిన కొడుకుకు పెళ్లి కాకపోతే ఎవరికైనా బాధే ఉంటది గాని మరిగా ఉండగానే ఈ బదేగించిన ముండనేమో గిట్ల ఎత్తాంది. పోరగల్ల మీద దీనికి పానం కొట్టుకుంటలేదా? పోరగల్లను రావాలే చూడాలా అన్నట్టు దీర్మోకం మండయ్యేమో గీ పోరన్ మీద బట్టి ఏడ్తాంది. అట్లున్నారు లోకంలా. శ్రీను, ఎందుకు ఏడుతున్నావురా? అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించుడు? అయిందేదో అయిపోయింది, దాని గురించి ఇక ఆలోచించకరా. వదిలిపెట్టు, లైటు తీసుకో. లైట్ తీసుకునుడు ఎట్లరా? మంచి పెళ్లి సంబంధం వచ్చింది, మంచిగా పెళ్లి చేసుకొని లైఫ్లా సెట్ అయిదాం అన్నట్టు అనుకున్నారా? కానీ ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళు కొంచెం కూడా మా మాట వింటలేరురా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి లేదు, ఏది లేదు, మర్యాద కొద్దీ ఇంట్లోకి బయటకు నడువుర్రి, లేకపోతే మాత్రం నువ్వు కూడా అవుతుంది అని అన్నారు. ఆ మానసనైతే పాపం ఏడ్చేది ఏడుతుందిరా. ఛీ, నా బతుకు పాడుగాను. ఈ దొంగ ముండను అజ్జేసి నేను ఏం సుఖపడ్డరా? బాధ తప్ప నాకేం లేదు. ఇప్పుడన్నా అర్థమైందారా శ్రీను? అందుకే ఎప్పుడు తప్పు చెయ్యద్దురా. నువ్వేం కావాలని చెయ్యలేదు. ఆమె నిన్ను గెలికింది. గెలికినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకునుడే పెద్ద తప్పైపోయిందిరా. నిజమేరా. ఏడవకరా, ఎందుకు ఏడతావు? గంతగానం ఏడవబడితివి. ఆ కర్రోన్ లెక్క నా లెక్క లైఫ్ ను బిందాస్గా ఎంజాయ్ చేసుకుంటే మంచిగుండ్రా. నువ్వు అందంగా ఉన్నావని ఆడిదచ్చి గెలికే. మా కర్రీ మేమో నన్ను ఎవరు గెలుపుతలేదు, ఎట్లా ఎట్లా అని వీడు చూడబట్టే. అంటే ఈ టైంలో కూడా నన్ను పక్కలేసుకున్నాడు అవసరం ఆరా? నీ అవ్వ
అరే చెప్తున్నారా ఇప్పుడు నీకు అనిపిస్తుందా లేదా? అయ్యో నాకు ఉంటే మంచిగుండు మంచిగా ఉండే అందరికి అని ఇప్పుడు అనిపిస్తుందా లేదా? దీని కథ చూసినాకనైతే నాకు అస్సలకే అనిపిస్తలేదురా. ఇప్పుడు ఎట్లరా ఏం చేద్దాం అనుకుంటావు శ్రీను? ఫస్ట్ ఏడు పాపు పోతే పోయింది తేరా సంబంధం, అంతకంటే మంచిదే నీకు అత్తది కావచ్చు సంబంధం. అదే మనసులో పెట్టుకొని మైండ్ను ఖరాబు చేసుకోకు. నువ్వైతే మంచిగా నీ పని చేసుకుంటా ఉండు. అరే నన్ను మంచిగుందామన్నా కూడా అది ఉండనియరా. దాన్ని అమ్మ తోడు నాకు సంపాలన్నంత కోపం వస్తుందిరా. కానీ ఏం చేయాలి, నేను కూడా తప్పు చేసిన. మరి నువ్వు నిన్న పోయినవా ఏటో కోపంగా వేణువు దగ్గరికి పోయినరా, పొట్టు పొట్టు తిట్టినా. అది ఇక నేను తెగబడ్డా, నా జీవితం అయిపోయింది. ఏది అయ్యేది ఉంటే ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. నేను దేనికైనా తెగిస్తా. నన్ను పెళ్లి చేసుకో, మంచిగుందాం, లేకపోతే ఏదేమైనా మంచిదే అన్నట్టు మాట్లాడుతుందిరా. 4 చంపినా నాకు తిక్కలేసి. అయ్యో మరి వాళ్ళ ఇంటికాడ ఎవ్వరు లేరారా? అలా అబ్బాయి వచ్చిర్రా కాసేపు అయినాక. ఇక వాళ్ళను కూడా అన్నా నేను, వాళ్ళు కూడా తిట్టిర్రు, ఇద్దరిని తిట్టిర్రు. సపడేక వచ్చిండ్రా. ఇప్పుడు ఏం చేయాలరా, నాకు ఏం మనసున పడతలేదు. ఏం ఆలోచించకుండా నీ పొలం పని నువ్వు చేసుకోరా. దొంగ ముండను నరక బుద్ధి అవుతుందిరా. దాన్ని అవ్వా ఇంకా నీ జోలికి అత్తదంటావా? ఆ జోలికి అత్తే దాన్ని చంపి నేను పోయి జైల్లో కూర్చుంటా గంతే. ఇక మనతోటి గాని పనిరా, ఎవ్వల పాపం వాళ్ళే అనుభవించక తప్పది. పాపం మానస ఏడుస్తుంటే మస్తు బాధ అనిపించింది. ఆమెకు నేను కావాలనే ఉన్నదిరా. నేను అట్లా కూడా అన్నా, మరి నేను లేపకపోతా వస్తావా అని. వద్దొద్దు నేను రాను, మా వాళ్ళకు ఒక్కదాన్నే నేను అని అన్నది. ఇక నేనేమనలేకపోయినా. లేచిపోవడాలు గీసిపోవడాలు పెట్టుకోవద్దురా. హలో శ్రీను బేబీ, చెప్పు తీసుకొని చంపుతాము. ఏమనుకుంటానవో, మా దోస్తుగాని జీవితం గిట్లేందుకు వేసినావు నువ్వు? అరే బంటిగా, నేను నీకు ఫోన్ చేసినారా, నువ్వు మాట్లాడతావు ఏంది? అరే బంటిగానా? అవును బే, బరాబర్ బంటిగానే అంట. ఇంకెక్కదాకేమన్నా మాట్లాడినావు అనుకో, ఇంకా ఇంతకంటే మంచిగా మాట్లాడాల్సి వస్తది. నోరు మూసుకొని నా లవర్ కి ఇయ్యురా. అంటే తెగబడ్డాడుదానా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు మనిషివేనాయే? నేను మనిషినేరా. ఇప్పుడు నా కడుపు నిండిపోతుంది. కడుపు నిండా తినబుద్ధి అవుతుంది, కంటి నిండా నిద్ర పోతున్నా. ఏంరా బంగారు కొండ, వస్తావా? మనం పెళ్లి చేసుకుందాం, సుఖంగా బతుకుదాం రా. చావు పోయే ముండా, నీతోటి నాకేంది? అరే నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను పెళ్లి చేసుకోర్రా. నువ్వు నాకు దక్కాల్సిందే. చక్కగా మూసుకొని రా, ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నా పిల్లల్ని తీసుకొచ్చుకొని ఉందాం. చెప్పులు మెడకెత్తా ఇంకోసారి ఫోన్ అత్తే. ఇవన్నీ ఫోన్లు నీకేడ దొరుకుతానే? దొంగ మొకబ్దానా అవ్వా. పిచ్చి మొకపోడు కట్ చేసిండు. వీడు చేసుకుంటే నన్నే చేసుకోవాలి, లేకపోతే లేదు. అమ్మయ్య, వాని పెళ్ళైతే క్యాన్సర్ అయిపోయింది. ఇయ్యాల కాకున్నా రేపైనా వాడు నా దగ్గరికి రాడా? నేను చూడనా? చూద్దా, ఇంకా 4 రోజులు చూద్దాం. మరి ఇది కథ అన్నమాట. వాళ్ళ స్టోరీలో ఈ కథ అయితే జరిగింది. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది? సీను పెళ్ళైతే క్యాన్సర్ అయిపోయింది. మరి ఎట్లా మళ్ళీ ఏం జరగబోతుంది? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ఏమైతది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో చూస్తూ ఉండండి.